నేను మంత్లీ నాకు కుదిరినంతలో ఏదో ఒక సర్వీస్ చేస్తూ వాటిని ప్రతిదీ వ్లాగ్ చేసే అలవాటు ఉండడంతో వ్లాగ్ తీసి అప్లోడ్ చేసేవాడిని. అండ్ దాని వల్ల చాలా మంది సబ్స్క్రైబర్స్ నేను ఫుడ్ ట్రై చేసే ప్లేసెస్ లో ఎలా అయితే ఫుడ్ ట్రై చేస్తారో అలాగే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఫుడ్ డొనేట్ చేశారు. దానికి నేనైతే పిచ్చ హ్యాపీ. బట్ ఫుడ్ ట్రావెల్ ఎంటర్టైన్మెంట్ వచ్చే ఈ ఛానల్లో సర్వీస్ రిలేటెడ్ ఎందుకు అని ఒక సబ్స్క్రైబర్ అనేసరికి సర్వీస్ చేస్తున్న వీడియోస్ అయితే ఎడిట్ చేయట్లేదు. సర్వీస్ వీడియోస్ పెట్టకపోవడం వల్ల ఏం జరిగింది అనేది నేను ఈ వృద్ధాశ్రమానికి వచ్చాక తెలిసింది. అబ్రహం అన్న కృపా వృద్ధాశ్రమం ఆర్గనైజర్ రీసెంట్ గా మీరు రాలేదు అండ్ వీడియోస్ కూడా పెట్టట్లేదు రిగార్డింగ్ సర్వీస్. దాని వల్ల మాకు బేసిక్ థింగ్ అయిన ఫుడ్ కూడా అందట్లేదు అన్నారు. ఈ వృద్ధాశ్రమంలో వేరే రీజన్స్ వల్ల మతిస్థిమితం లేకుండా ఉన్న వాళ్ళు ఉంటారు. అంతేకాకుండా అబ్రహం అన్న రోడ్ల పైన ఎలా పడితే అలా మతిస్థిమితం లేకుండా ఉన్న వాళ్ళని తెచ్చి ఇలా క్లీన్ చేసి వాళ్ళకి బేసిక్ నీడ్స్ అందిస్తుంటారు. నేను స్క్రీన్ మీద అన్న నెంబర్ అండ్ డిస్క్రిప్షన్ లో అడ్రస్ ఇస్తా. మీరు ₹1 కూడా సెండ్ చేయకండి, ఎందుకంటే మనకు ₹1 కూడా ఊరికే రాదు. అన్నకు ఫోన్ చేసి మీకు వీలైనంతలో బేసిక్ నీడ్స్ కి ఉపయోగపడేలా గ్రాసరీస్ ఇంకా ఓల్డ్ బట్టలు అలా ఏది వీలైతే అది, ఇంకా మీ బర్త్డే సెలబ్రేషన్స్ అప్పుడు కూడా ఈ ముసలి వాళ్ళకి మతిస్థిమితం లేని వాళ్ళకి మీకు తోచినంత ఫుడ్ సర్వీస్ చేశారంటే మీకే వేరే లెవెల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ట్రై చేయండి.